పెట్టుబడులు లాస్ అయ్యి కూలీలకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. ఈ రైతును పట్టించుకునేటోడే లేడు. ఈ వర్షానికి పత్తి ఏరితే ఇది మొత్తం నల్లగా అయిపోయింది పత్తి. అబ్బా ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. ఈ పెట్టుబడి అంతా మీద పడి తట్టుంది. కాయలు కూడా నల్లగా అయిపోయినాయి. పత్తి మొత్తం బూజొచ్చిపోతుంది. కూలీలన్నా తీసుకోమనాలి, ఇక లాభం లేదు. ఇవి వచ్చిందో రాందో ఈ పత్తి ఏరి ఆ పెట్టుబడి మనం వస్తే రావో ఈ కూలీలకు ఇబ్బంది అవుతట్టుంది. పత్తి మొత్తం ఇబ్బంది అయిపోతుంది. వర్షాలు వచ్చి పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. మొత్తం నల్లబూజు ఎక్కింది. ఇలా కూలీలన్నా ఒక 20 మందిని వచ్చి పత్తి ఏరమని చెప్పాలి. అబ్బా 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 అబ్బా. ఏం చేస్తుంది పిచ్చిది? అమ్మా అమ్మా ఏం చేస్తున్నావే? కూలీలంతా పోయిర్రు అప్పుడే. నువ్వే గింత లేట్గా పోతే వాళ్ళు ఏడేరుతారు పత్తి. ఏంది బిడ్డ ఊకే పిలుస్తున్నావు? ఇంట్లో పని చేస్తుంటే ఇంకా కాలే బువ్వా. ఈ అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటావు. నువ్వే ఉంటే వాళ్ళు ఏడ చేస్తారే పని. ఈ అమ్మ నీతో పరిశాన్ దుప్ప. నాకు పింఛన్ ఇస్తురంటే పోయొచ్చిన బిడ్డ, అందుకే లేట్ అయింది. ఏ కూర అమ్మా? దోసకాయ కూర బిడ్డ. నిమ్మలంగా దీన్ని నువ్వు కూడా సేను కాడికి రా బిడ్డ. ఏ అమ్మ నువ్వు పోవే, వాళ్ళు వస్తుర్రు. నేను తింటగానే నేను కట్టుకొని తింటా పో. నువ్వు అమ్మ నీతో పరిశాన్. నేను పోతున్నా బిడ్డ, ఇక టిఫిన్ పెట్టుకొని. వాళ్ళు పోయిరని అంటున్నాగా, నేను పోతున్నా. నేను పోతున్నా బిడ్డ, నిమ్మలంగా తిండ్రా. ఓ ఎల్లక్క, పోయినవా ఉన్నవా? ఏర్రా ఒక్కలా పడతలేరు. 15 మందిని తీసుకొచ్చినానే మా ముసలి. ఎవరే అమ్మ అంత చెట్లలో ఎవరు సప్పుడు చేస్తలేదు. ఏరుతుర్రా కూర్చోవచ్చు నా చెట్టు కింద. అబ్బా ఒక్కలాగా పడతలేరు. లక్ష్మక్క వచ్చింది, సుగునక్క వచ్చింది, ముత్తక్క వచ్చింది అండ్రి. ఒక్క అక్క పడతలేదు. చెట్ల కింద కూర్చుర్రా, ఇల్లు ఏరుతుర్రా. ఉన్నారామా? ఓ లక్ష్మక్క. అయ్యో రామా, ఏర్రా ఇల్లు. ఏందయ్యా ఒకటే పిలుస్తున్నావు? ఏతనే ఉంటుంటివి. ఏమైందమ్మా? ఏమేరుడు ఎరుడు చల్లకుండా గుత్తకిస్తేనే దబ్బ దబ్బ వెళ్తారు. ఈ కూలైన వరకే చెట్లు దాటుకుంటారు. రారి దబ్బదబ్బ రారి. ఏందయ్యా ఒకటే ఏతనే ఉంటుంది, ఒకటే గులుగుతున్నావు. ఏతనావు పత్తి. ఏం పత్తో? ఈ పత్తి చూడు మొత్తం నల్లగా అయిపోయింది. ఏడమ్మాలే కొంటోడు లేడు. ఈ కూలకే సరిపోతలేదు వ్యవసాయం చేస్తే. అబ్బా ఈ అప్పులు ఎట్ట కట్టాలనో, ఈ చిట్టీలు ఎట్ట కట్టాలనో అర్థమైతలేదు. ఏం చేయాలనో ఏమో. ఈ బొంబాయి కన్నా పోతుగా. లాభం లేదు వ్యవసాయం చేసిన దాంట్లో. అబ్బా కాయలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఏం పత్తి ఇది, ఏం కథ? ఈ కూలీలకు పైసలు లేక ఆడవాళ్ళ పుస్తకాలు కుదబెట్టి కూలీలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ పండగ ముంగట పరిశాన్ అయిపోతుంది పరిస్థితి. అబ్బా ఓ కనకమ్మ రామ్మా, జరా దబ్బు రామ్మా. మీరు గుత్తకిస్తేనో దెబ్బ చేస్తారు, కూలకి అయితేనో వెనకనే ఉంటారు. ఏందో మీరు తొనరలేక ఎండ కాస్ట్ వస్తుంది నాకు. ఏందయ్యా మంచి నీళ్ళు లేపో, దూపు అవుతుంది. ఎస్సా ఫిల్టర్ నీళ్ళు లేపో, మంచి నీళ్ళు జరా. ఏంది ఫిల్టర్ నీళ్ళు కావాలా? ఫిల్టర్ నీళ్ళు తాగే మొఖాలు లేస్తలేవు. ఫిల్టర్ నీళ్ళు సోకులు అయిపోయినాయి మీకు. మోటార్ నీళ్ళు తాగడానికి ఏందమ్మా? ఎందుకంటే ఏ ఫిల్టర్ నీళ్ళు తాగిర్రు? ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు అంటారు. అబ్బా ఏం మామ అంత బాగానా? ఏం పని మీద వచ్చినావు? ఏమయ్యా అందరిని పిలిచాం, కూలీలు ఒక్క దొరుకుతుంది. పండుగ ముందు అయ్యా పండుగ దగ్గరికి వచ్చింది. అంత మంది అందరిని పిలిచుకున్నాం అయ్యా.
పిలిస్తే ఏం సగగానే ఉందే. ఆ చెట్ల చాటు కూర్చుంటారు, సగ పత్తి ఎత్తలేరు, ఏం ఎత్తలేరు. ఆ గుత్తా అంటేనేమో దెబ్బ దెబ్బ ఉరుకుతారు, ఎలకలు ఉరికినట్టు. కూలి వరకు ఆ చెట్ల మొదట్లనే ఉంటారు, ముచ్చట్లు పెడతారు. ఒకటే గులుగుతున్నా పత్తేరు, అందుకే మీకు రావు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. ఊరికే ముచ్చట్లే సరిపోతున్నాయి వాళ్ళకి. ఒకటే ముచ్చట. ఈ కూలకే సరిపోతలేదు. ఈ పత్తి చేను వేసి వేస్ట్ మా అందరూ ఈ పత్తి చేను అంటారు, కానీ ఈ పత్తి చేను వేయొద్దు. అందరు పత్తి చేను వేసేసరికి కూలకు సరిపోతలేము మనం. వచ్చేసరి పత్తి మీ అసలు పుస్తకాలు కుదబెట్టి తెచ్చినా కూలు కలుతలేవయ్యా. వచ్చే పత్తి ఏమయ్యా? ఈ పత్తి వేయొద్దు అంటే వాళ్ళని వింటారే. అందరు పత్తి వేసుకుని ఎవరన్నా గా మొక్కజొన్న లేకపోతే వేరుశెనగో గా కందులో గా పెసర్లో ఈ పెసర్లో ఎవరన్నా వేస్తురా? మనం వేస్తేనేమో 30 రూపాయల కిలో. పెసరపప్పు కొనుక్కొస్తే 150 రూపాయల కిలో, 130 రూపాయల కిలో. ఈ అర్థం చేసుకునేటోళ్ళే తక్కువ అయిపోయారు ఇప్పుడు. గొర్రె పొగట పోతున్నారు అందరు. ఒక్కరు పత్తి వేస్తే అందరు పత్తి వేస్తారు. ఈ ఎన్నడు మారుతారే ఈ జనం? ఎంత చెప్పినా వేస్ట్ అయ్యి. అయ్యా వచ్చేసారి పత్తి ఎంత అయ్యా నల్లగా అయింది పత్తి. ఏం చేసినా అక్కడ పోతే 3000 4000 అంటారు. ఇక దాని బంద్ పెట్టినా. ఇక వచ్చేసారి మాత్రం ఇప్పుడు మీ అత్త పుస్తకాలు కుదబెట్టినా, కూలి వేసుకొస్తున్నా. అయ్యా వచ్చేసారి ఒక పాలకెత్తయ్యా ఉలకయ్యా మొత్తం అంత లాస్ అయినాయా. పత్తి మాత్రం పెట్టిన ఆయన నడువురమ్మా తప్పు నేరు రే. ఆ చెట్టు కాడ 2-3 ఏం చేస్తున్నారు? ముచ్చట పెట్టడే సరిపోతుంది. అయ్యో ఈ కూళ్ళు వేయలేక మేమేం పుస్తల తాళ్ళు కూడా పెట్టుకొని పైసలు ఇస్తున్నాం మీకు. మీరు ఏం ఎరుతుర్రో ఏమో పోరి. ఈ రైతుల ఇబ్బందులను అయితే అస్సలు పట్టించుకోరు. మాదేం పోయిందని ఎరుతారు. జరవారి దబ్బనేరు ముత్తాలు అండకుండా పోతుంది. ఒకటే గులుతుండు పత్తేరు వస్తే. నడువురమ్మా నడువురి, లేట్ అవుతుంది. అయ్యో మీ ముచ్చటమ్మాడా. ఏరుడు తక్కువ, ముచ్చట ఎక్కువ. అబ్బా ఓరయ్యా ఏమమ్మా యాదయ్య ఉన్నాడా? నా కొడుకు లేడు, సెల్లో పోయిండు. ఏమైందమ్మా? ఆ చిట్టి డబ్బులు ఇవ్వలేదు, ఇన్ని రోజులయ్యింది. ఈ 5-6 రోజులల్లా పత్తి అమ్ముతామయ్యా, ఇచ్చేస్తాం డబ్బులు. పత్తి అని అంటారు. ఎన్నడు అమ్మాలనో ఎన్నడు ఇవ్వాలనో. ఈ పత్తి అమ్ముడెన్నడో మీరు ఇచ్చేదన్నాడో. నమస్తే సైదానా. నమస్తే యాదయ్య. అంత నిమ్మనమేనా? నిమ్మలే. ఏమి యాదయ్య, మీ ఇంటికే పోయి వస్తున్నా. ఈ చిట్టి డబ్బులు కట్టక నన్ను తిప్పి చంపుతున్నా. బండిలో పెట్రోల్ లేకుండా కూడా తిరుగుతున్నా నీ చుట్టూ. ఏం సంగతి? ఈ సంగతి ఏంది? జర ఆగన్నా. ఈ పత్తి ఎరుతురు. ఆ పత్తి అమ్మినాక జర తెచ్చిస్తున్నాయి. ఒక 4-5 రోజులు ఆగు. ఆ వర్షాలు పడి పత్తి మొత్తం ఖరాబ్ అయింది. నల్లగా అయిపోయింది పత్తి కొంటోళ్ళు లేరే. చాలా ఇబ్బంది అవుతుంది. జర్ర ఒక 5-6 రోజులు ఆగితే నీ పైసలు నీకు చెప్తా. ఇట్లా సతాయిస్తూ చిట్టీలే వద్దాయా యాదయ్య. నేను ముందే చెప్పాను నీకు. చిట్టి అయ్యాక ముందే ఒక ముచ్చట చెప్పిన. ఏం చెప్పినా అంటే కరెక్ట్ చిట్టి కట్టేటట్టు ఉంటేనే నువ్వు చిట్టి కట్టు, లేకపోతే చిట్టిలో ఉండవలసిన అవసరం లేదని ఆ రోజే చెప్పిన. అయినా నువ్వు ఇట్లా సతాయిస్తున్నావు. ఇట్లా సతాయిస్తూ చిట్టీలు ఏకూకోవాలి. అన్న జర ఏమనుకోకన్నా. ఈ 5-6 రోజుల్లో ఎట్టా నొప్ప చెప్తా. ఈ వర్షాకాలం వచ్చి ఈ పత్తి అమ్మక చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కూలీలకు డబ్బులు లేక ఆ పుస్తల తాడు కుదబెట్టి కూలీలు వేసినాం. ఆ పత్తి పండించిన దానికన్నా ఊకుంది మేలు. ఏటన్నా బతుకు తెరుకు బొంబాయి కన్నా పోవాలి, కానీ ఈ ఊర్లలో బతకలేమన్నగా. ఈ రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇవన్నీ నాకు చెప్పకు యాదయ్య. నువ్వు ఎత్తుకున్న వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పు? ఎత్తుకున్న వాళ్ళకి నా ఇంటి ముందట వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఈ రైతు బాధలు ఎవరికి చెప్పుకుంటామన్నా? రైతును ఆదుకుంటే వాళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే మాకు నెలకు వచ్చేది ఏముండదు. ఏదో ఆ పంట చిట్టాని వేసినా. నేను 4 నెలల చిట్టాను, కానీ నెల చిట్ట అయితే నేను ఏకనే పోదునన్నా. ఈ కాలం ఇట్లా అయిద్దని ఎవరు అనుకోలే. కాలం మంచిగా అయితేమో 4 పైసలు మిగులుతాయేమో నీకు కట్టుకోవచ్చు అనేది వేసినా, కానీ నిన్ను ఇబ్బంది పెడదామని కాదన్నా. జర ఇది ఒక్కసారి చూడు. ఇవన్నీ నాకు తెలియదు యాదయ్య. నువ్వు మాత్రం నాకు ఎల్లుండి వరకు చిట్టి డబ్బులు కట్టాలి. ఆ చిట్టి ఎత్తుకున్న వాళ్ళు వచ్చి నా ఇంటి ముందట కూర్చోరు. ఇవన్నీ ముచ్చట్లు నాకు చెప్పడం మర్చిపోయి నువ్వు నాకు ఎల్లుండి వరకు డబ్బులు ఇచ్చేటట్టు చూసుకో. కానీ మర్యాద ఉంచుకో, లేకపోతే మాత్రం బాగుండదు. వాళ్ళని కూడా నీ ఇంటి ముందర ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. అది మాత్రం వాస్తవం. సరే మరి. ఏం యాదన్నా ఇటో పోయేస్తున్నాయిందే? పత్తి అయినా అదే ఏరుతురా పత్తి? ఏ పాట అయింది పత్తి అందాదా? ఏం పత్తో ఏమో పో నరసింహ. ఆ వాన వచ్చి పత్తి అంతా నల్లగా అయింది. ఆ పత్తి కొంటోడు లేడు. ఏం చేయాలనో ఏమో అర్థమైతలేదు. ఆ కూలీలకు పైసలు లేక ఎవరన్నా అప్పని అడుగుదాం అనిపోతున్నా.
ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు పోవా. ఏం పత్తో ఏమో అన్న, మొత్తం పత్తి అంతా నల్లగా అయింది. నేను ఏరిందంతా తెచ్చి ఆడ ఇంటికి ముంగడ పోసుకున్నా, రోజు ఎండ పోసుకుంటూ అవుతుంది. ఈ పత్తి గింజలకు పెట్టుబడి అవుతుంది, మందు బస్తాలకు పెట్టుబడి, పనులకు పెట్టుబడి. ఇప్పుడు అమ్ముదామంటే ఒడుకుంటానికి ఎవడు వస్తలేడా, ఏం చేయాలో అర్థమవుతలేదే. ఇక్కడ కూర్చున్నదా నరసింహ, అసలు ఈ రైతుకు మర్యాదే లేదు నరసింహ. అసలు ఈ లోకంలో ఇక బ్రోకర్ పని చేసేటోని కన్నా తెల్లగా పుల్లగా బట్టలు వేసుకుంటే నమస్తే అంటారు, కానీ అదే రైతు పోతే ఎవడు నమస్తే అన్నాడు, ఎవడు కుర్చేసి కూర్చోబెట్టరు. రైతుకు అసలు మర్యాదే లేదు. అసలు ఏందో ఏమో ఈ లోకంలో రైతుకు అసలు కొంచెం కూడా మర్యాద లేదు. రైతు బతికే వేస్ట్ అన్న. తెల్ల బట్ట కట్టుకోలేడు, సన్న బియ్యం తినలేడు, దొడ్డు బియ్యం తినాలి, గదే బురదల పని చేయాలి. ఎవరు అంటారన్న నమస్తానిక మనకు. ఈ పేరుకు మాత్రమే రైతే రాజు అని అంటారు నరసింహ. రైతుకు ఆపదొస్తే మాత్రం ఎవ్వడూ ఆదుకోలేడు. రైతు ఈ దేశానికి వెన్నుముక్క అంటారు. రైతును ఎవ్వరూ గౌరవించరు, అది పేరుకు మాత్రమే. రైతు కనుక తెల్ల బట్టలు వేసుకొని తిరిగితే మన దేశానికి అన్నమే కరువైద్ది. రానున్న రోజులలో వ్యవసాయం అంటే ఏందనేది ఈ యూత్కు తెలియదు నరసింహ. ఇది ఎన్నడు తెలుస్తుందో, ఈ సమాజం ఎన్నడు బాగుపడతారో అర్థమైతలేదు. అందుకే రైతులు రాను రాను కరువైపోతురు. అందరూ రాజు కావాలంటే ఎట్లన్నా? రైతు ఎవరైతారు చెప్పు? హీరోలు, ఇంజనీర్లు, బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటారు, కానీ ఎవడన్నా రైతు కావాలని అనుకుంటారా? బురద పూసుకొని అప్పు పాలు అయిదామని ఎవరన్నా అనుకుంటారా అన్న? రైతు పండించిన పంటను మాత్రం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం తినేటప్పుడు మాత్రం మొక్కి తింటారు. అదే రైతు అవుపిస్తే మాత్రం నమస్తే అని కూడా అన్నారు. ఈ లోకంలో మర్యాద ఏడున్న తమ్మే, రైతులకు అనేదే విలువలేదు. సరే అన్న, నేను పోయొస్తా. జర నువ్వు పత్తి అమ్మేటప్పుడైతే నాకు జర చెప్పు అన్న, నాది కూడా ఉంది. ఇద్దరం కలిసి ఒక్కసారి అమ్మేద్దాం. ఆ కూలీలు ఒక్కటే ఇబ్బంది పెడుతుర్రే పైసలుగా. సరే అన్న, నేను వస్తా మరి. జర మర్చిపోకు, నువ్వు పోయేటప్పుడు చెప్పు, నేను ఎంపటి ఇద్దరం ఒకసారి కలిసి అమ్మేద్దాం. సరే వస్తానా? సరే మంచి. వస్తానా? ఏం నరసింహ, ఇప్పుడు చిట్టి డబ్బులు నువ్వు కడతలేవు, యాదయ్య కడతలేడు. మీరు సంగతి ఏం చెప్పు, మీ ఇద్దరు సంగతి ఏంది? చిట్టి డబ్బులు ఎప్పుడు కడతారు, ఏం సంగతి? అన్న పత్తి ఏరి అట్నే బిట్ని అన్న, అమ్ముదామని పోదామని చూస్తున్నా. అదంతా జర 2 రోజులు ఎండ పోసి అమ్ముదాక పైసలు అయితే ఇస్తా అన్న. ఇంకా కూలీలకు పైసలు అన్న, ఒక 10,000 దూరా అన్న. మళ్ళీ అమ్మినాక మొత్తం అది ఇది 2 ఇస్తా. మీరు ఇద్దరు చిట్టేసి ఇదేం కథ చెప్పు. నన్నే మళ్ళీ 10,000 అడుగుతావు, మీదంగా ఏం సంగతి నీ సంగతి? ఇప్పుడు ఆ చిట్టి ఎత్తుకున్న వాళ్ళే వచ్చి నా ఇంటి ముందట కూర్చోరు. నువ్వు మళ్ళీ నన్ను చిట్టి డబ్బులు అడుగుతున్నావు అంటే నీ కథ ఏంది అసలు? నాకు ఇవన్నీ చెప్పొద్దు, నాకు చిట్టి డబ్బులు కట్టినాకనే మీ కథ అంతే. అన్న పత్తేరి ఇంట్లోనే పోసిండే, ఎండ పోస్తుండే. ఒక 4 రోజులు ఎండ పోస్తే అయిపోయి, ఈ వాన వచ్చుట్లా 4 రోజులు లేట్ అయిపోయింది. లేకపోతే ఇప్పటికి నేను పత్తి అమ్మి ఇప్పుడు నీకు చిట్టి కడుతు, నాకు ఇంత ఇబ్బంది కాకు. పనులు అది రోజు తిరిగిపోతున్నారు అన్న. ఇప్పుడు దసరా పండుగ కాబట్టి వాళ్ళు రోజు ఇంటి చూడు తిరుగుతారు. ఒక 10,000 చూడన్న, అవి నీకు ఒక్క వారం రోజులలో ఇస్తా. ఇవ్వకపోతే నువ్వు మాట్లాడన్నా. నేను పైసలు అడుగుతుంటే చిట్టి డబ్బులే నువ్వు యాదయ్య కట్టలేదు, మళ్ళా నన్ను నువ్వు డబ్బులు అడుగుడేంది ముచ్చట చెప్పు పైనంగా. ఇప్పటికే మీరు చిట్టి కడతలేదని నా ఇంటి ముందట వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇది ఏమైనా మర్యాద ఉందా మీది? ఇది పద్ధతి కాదు. ఇది మీరు చిట్టి డబ్బులు కట్టాలి అంతేగాని నాకు 2 ముచ్చట చెప్పొద్దు. ఒక్క వారం రోజులు ఆగన్నా, ఈ పత్తి అమ్మగానే ఇస్తా. పండగ తెల్లారి పోయి అమ్ముకొస్తా, నీకు ఎమ్మడే ఇస్తాను. ఒక్క 10,000 చూడు అన్న, జర మాట పోతుంది పనులతోటి. జర ఎట్లా చేసి జర ఒక 10,000 మిత్తి కడతాను నేను. నువ్వు అట్లా అనుకోకు, మిత్తి కూడా ఇస్తాను నేను. మిత్తి లేదు అసలు లేదు. నువ్వు చిట్టి డబ్బులే కట్టలేదు, నువ్వు ఆదాయ. నేను అసలు ఇచ్చుడు లేదు, ఏది లేదు, కానీ నాకు వెళ్ళి వరకు నువ్వు డబ్బులు ఇవ్వాలి అంతే. ఇవన్నీ ముచ్చట్లు, తిక్క ముచ్చట్లు, ఏదో కలబుల్లి ముచ్చట్లు చెప్పి తప్పించుకునే వేషం చేయొద్దు. ఇక నీకు మీతో సరిపోయింది. ఇటువంటిప్పుడే నేను చిట్టీలు పెట్టడమే నేను బేకారుగానే అవుతున్నా. కాబట్టి నాకు బుద్ధి వస్తుంది. మీతో బాగా తిరిగి నా ఉన్న బండి పెట్రోల్ అయిపోతుంది, కానీ మీరు డబ్బులు కడతలేరు. నాకు డబ్బులు కట్టే అంతే. ఎంతమంది కాడ వేయలేదా నేను చిట్టీలు? ఎంతమంది కాడ కడతలేనా నేను చిట్టీలు? జర వాన వచ్చి పత్తి నల్లగా 4 రోజులు లేట్ అయింది అంతేగాని నేను ఎప్పుడన్నా లేట్ చేసినా అనే నీకు? ఏ బజార్లో ఇజ్జత్ పడుతున్నది కట్టడం లెక్క కాపాడుతున్నా నేనేమన్నా. ఇప్పుడు అంత శరం ఉంటే డబ్బులు పడతాయి ఇంకా, అంతేగాని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు అట్లే చేస్తున్నావు, యాదయ్య అట్లే చేస్తుండు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాకు డబ్బులు ఇవ్వాలి. ఎత్తుకున్న వాళ్ళు నా ఇంటి ముందట వచ్చి కూర్చుంటారు. నువ్వు పైన నావినే విర్రవీగుతున్నావు. ఏందో ఇన్ని షిట్లే లేదు, అదే లేదు, ఇదే లేదు అని మాట్లాడుతున్నావు. ఏంది
నువ్వు చిట్టి డబ్బులు నాకు వెళ్ళిండి వరకు కట్టు అంతే. ఏం చెప్పొద్దు నాకు అన్ని ముచ్చట్లు అని చెప్పొద్దు. ఏ కడతాబా నువ్వు కాకేసినావు సిటీ వెళ్ళిన పత్తి అమ్మినకి ఇస్తాడే కూడా ఇట్లా మాట్లాడుతున్నాయింది. మనిషి అంటే ఇల్వలేదా? కడతాబా సరే సరే మంచిది. ఇది ఒకసారి అయిపోతుందా? ఇక మీ సంగతి నేను చూస్తా కానీ పోయి మీ ఆడబెట్టాలని ఆడబెడతా పరి. అమ్మా ఏమైందే వాళ్ళు పిల్లలు రాలే ఇంకా? రాలే బిడ్డ ఇంకా. మీకెరక మీ సంసారానికి ఎరక ఏం చేస్తారో ఏమో పో. ఏం మనిషో ఏమో అది. పచ్చేర మూమెంట్లే తల్లిగారింటికి అనిపోయింది. అదో పందొంగ దొరికింది పో నాకు. అబ్బా యాష వస్తుంది దాంతో నాకు. నాకు బాంబులు కావాలి. అందరూ కొనుక్కుంటారు, నువ్వు రాత్రి కొనసలేవు. ఏం బాంబులురా? నా బాధ నాకుంటే నీ బాధ నీకుంది. మీ అమ్మ రాలే ఇంకా? ఏం మనిషో ఏమో అది. దమక్కరం అవుతుంది పో. అమ్మ రాలే, నువ్వు బాంబులు కావాలి నాకు. పో అబ్బా. రేపు పత్తి అమ్మినాక కొనిస్తా తీరా. బాంబులు, ఒక తుపాకీ మంచి మంచి కొనిస్తా నీకు. సరేనా? మావాడు మంచోడు. నాకు ఇప్పుడే కావాలి. ఏమైందిరా? ఇప్పుడు మంచి మంచివారా? శివ వచ్చినట్టు ఊగుతావు ఎందుకురా? ఏందిరా మా బాధలు మాకుంటే బాంబులా నేను కొనిస్తారా అనేదిందిరా. ఏమో చిన్నపోయిన బిడ్డ ఏమైంది? ఏమో పోయే మా కూలీలకు కూలీలు వేయాలి, పైసలు ఏం లేవు. వాళ్ళకి దసరా పండుగ ఉందట, ఇబ్బంది పెడుతురు, అడుగుతురు ఆ కూలీల పైసలు. ఎవరిని అడిగినా ఒక పైస కుడతలు. ఈ కమ్మలు కుదబెట్టి పైసలు తెచ్చి వాళ్ళకిద్దరా బిడ్డ. ఈ ఏడు కాకుండా ముందు జరుపుకుందాం. ఏం కమ్మలో ఏమో పోవే. ఈ వ్యవసాయం వద్దు, నేను పట్నం పోతా అని చెప్పిన. నువ్వు ఇనవైతివి. నాకు దమ్ అవుతుంది ఇప్పుడు. ఆ పత్తి వేస్తే ఆ పెట్టుబడికి కూడా మిగులుతలేవు. ఆ చిట్టీలకు, ఈ పెట్టుబడులకు, ఈ కూలీలకు పెట్టుడే కష్టం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ పెట్టుబడికి ఇవ్వాలి, దానికి పైసలు రావు. ఇప్పుడు నేను ఎటు పోవాలి, ఏం చేయాలి? ఈ వ్యవసాయం వద్దంటే ఇనవైతివి. వ్యవసాయం చేస్తే కూరగాయలకు పైసలు ఉండయి. అమ్మ నీతో తలకాయ నొప్పి ఉంది పో. నేను హైదరాబాద్ పోతా అంటేనో నేను ఒక్కదాన్ని ఉండనంటావు. ఏం చేయాలి? పట్నం వద్దే వద్దు బిడ్డ. ఇల్లాకిలి పడా పడుతుంది. నాకు ఎవ్వరు దిక్కు లేరు, నువ్వే దిక్కుగా కొడుక. ఆ బోర్ వేస్తేనేమో అట్లా బాకాయ, ఈ పత్తి పెడితేనేమో ఇట్లా బాకాయ. నేను ఎట్లా బతకాలి? ఈ ఉన్న ఒక 2 ఎకరాలతో బతకాలంటే ఎట్లా బతమే ఇంటిల్లాదలం? ఏం చేయాలి? ఏంది నీతోని తిప్పలు? ఏమో పో, ఏది అర్థమైతలేదు. ఇవాళ కమ్మలు పెడతాం, రేపు గొట్టాలు పెడతాం, ఉన్న బంగారం అంతా అటే పోతుంది, ఆ మార్వాడోని పాలవుతుంది. ఎట్లా బతకాలనో ఏమో నాకు అర్థమైతలేదు. ఈ ఉన్న 2 ఎకరాలు పట్టుకొని ఎట్లా బతకాలనే నేను? పట్నం వద్దు ఏమొద్దు కొడుక, అందరం కలిసి కూలి చేసుకొని బతుకుదాం. సరే తీ అమ్మా, ఏం పోను ఇక పో, నన్ను ఒర్రేకిగను. సరే బిడ్డ. చూశారుగా ఫ్రెండ్స్, రైతుల కష్టాలు. నమస్కారానికి నమస్కారం, సంస్కారం. సంస్కారాన్ని మరవద్దు. స్కూల్లో గురువులు చెప్పుడే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్పియండి పిల్లలకు పెద్దలను గౌరవించమని. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు మన దేశానికి వెన్నుముక్క లాంటోడు. రైతు పండించే పంటే మనకు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని గుర్తుపెట్టుకోండి. రైతులు ఎక్కడ కనిపించినా గౌరవించండి, మర్యాద ఇవ్వండి. అదే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. రైతు కనుక రోడ్డు మీదకి వచ్చి తెల్ల బట్టలు వేసుకున్నాడు అనుకో, మనకు అన్నం దొరకదు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాను రాను మనకు రైతులంటే ఎవరు అనేది గుర్తుపట్టలేకుండా అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. హలో హాయ్, హలో నమస్తే. మీ యాదాద్రి సినిమా. ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ సినిమా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి.